లలిత జ్యువెలర్స్ ఓనరే కాదు, అలాగే ఒక ఇడ్లీ షాప్ అంకుల్ కూడా ఇదే విషయం చెప్పారు. హాయ్ అండి. సో ఈరోజు వీడియో ఏంటి అంటే ఒక రిటర్న్ గిఫ్ట్స్ సెట్ అయితే చేశానమాట. రిటర్న్ గిఫ్ట్స్కి సంబంధించిన బ్యాంగిల్స్ అయితే చేశాను, సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్సే. సో అవి ఏంటి, నేను ఎంత ఛార్జ్ చేశాను ఏంటి అనేది క్లియర్గా ఈ వీడియోలో చెప్పేస్తాను. మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసేయండి. సో రిటర్న్ గిఫ్ట్ బ్యాంగిల్స్ అయితే ఇవేనండి. సో సెట్ ఆఫ్ 6 బ్యాంగిల్స్ వస్తాయన్నమాట. సో మనకి సెట్ వచ్చేసి ఇలా ఉంటుంది. సో సెట్ వచ్చేసి ఫుల్ సెట్ వచ్చేసి మనకైతే ఇలా ఉంటుంది అనమాట. సో ఈ సెట్ని 2 హ్యాండ్స్కి వేసుకోవచ్చు. వాళ్ళైతే ఇలా చేయించుకున్నారనమాట, 2 హ్యాండ్స్కి ఇట్లా వేసుకోవడానికి. సో సింగిల్ హ్యాండ్కి వేసుకోవాలి అనుకునే వాళ్ళైతే ఇలా వేసుకోవచ్చు. సో ఈ సెట్ ఇలా నేను ఛార్జ్ చేసింది ఇలా 2 హ్యాండ్స్కి అనమాట. సో నేను ఛార్జ్ చేసింది 90 రూపీస్ అండి. ఈ సెట్ మొత్తం సెట్ ఆఫ్ 6 బ్యాంగిల్స్ నేను ఛార్జ్ చేసింది 90 రూపీస్ అనమాట. సో మనకి కొన్ని ఆర్డర్స్ ఇలా కూడా ఇచ్చారనమాట. అంటే ఇలా సింగిల్ హ్యాండ్కి కదా, ఇలా 2 హ్యాండ్స్కి సెట్ ఆఫ్ 12 బ్యాంగిల్స్. సెట్ ఆఫ్ 12 బ్యాంగిల్స్ వచ్చేసి మనకి 160 రూపీస్ అనమాట. నేను ఛార్జ్ చేసింది అయితే 160 రూపీస్. సో కొంతమందికి కొన్ని డౌట్స్ ఉన్నాయన్నమాట. ఏంటి అంటే మీరు ఇంత తక్కువ ఎందుకు ఛార్జ్ చేస్తున్నారు, మీకు మెటీరియల్ ఇంత తక్కువకి ఎక్కడి నుంచి వస్తుంది, అసలు కారణం ఏంటి అని అయితే కొంతమంది అడిగారు. సో వాళ్ళకి క్లియర్గా అయితే ఈ వీడియోలో అయితే చెప్పేస్తాను. సో సెట్స్ చూపించుకుంటూ, నేను చేసిన కలర్ సెట్స్ చూపించుకుంటూ మీకైతే ఎక్స్ప్లెనేషన్ అనేది ఇచ్చే. ఫస్ట్ అయితే నేను చేసిన సెట్స్ అన్నీ కూడా మీకు 1 బై 1 చూపిస్తాను. మన దగ్గర అయితే రిటర్న్ గిఫ్ట్స్ వచ్చేసి 40 రూపీస్ నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాయి. సో ఒరిజినల్గా అయితే 25 రూపీస్ నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాయండి. సో 25 రూపీస్ ఏంటి అంటే శారీ పిన్ అనమాట. సో సిల్క్ థ్రెడ్ శారీ పిన్ సింపుల్ డిజైన్తో అయితే వస్తుంది. హెవీ డిజైన్స్ వచ్చేసి వాటి ప్రైజెస్ వేరే ఉంటాయి. సో 25 రూపీస్ నుంచి అయితే మనకి రిటర్న్ గిఫ్ట్స్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి అనమాట. సో బ్యాంగిల్స్లోకి వచ్చేస్తే 40 రూపీస్ నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాయి అనమాట. సో 40 రూపీస్ బ్యాంగిల్స్ ఏంటి అంటే ఇవే 4 కట్ బ్యాంగిల్స్, సెట్ ఆఫ్ 4 బ్యాంగిల్స్. ఇలా కుందన్ పాయింట్స్ అనేవి తగ్గుకుంటూ వస్తాయి అనమాట. అంటే కుందన్ పాయింట్స్ అనేవి డిస్టెన్స్లో వస్తాయి. సో ఇలా అయితే 40 రూపీస్ అనమాట. సో ఇలా 2 కట్ మీద కొంచెం హెవీ డిజైన్ కావాలి అని అంటే 55 రూపీస్ అనమాట. సో మనకి రిటర్న్ గిఫ్ట్స్ అనేవి 40 రూపీస్ నుంచే స్టార్ట్ అవుతున్నాయి. నేను ఎందుకు ఇంత తక్కువ ఛార్జ్ చేస్తున్నానని చాలామందికి డౌట్ ఉంది. సో ఏం లేదండి, నేను ఒకటే స్ట్రాటజీ ఫాలో అవుతాను. సో మనకు వచ్చే ప్రాఫిట్ ఎంతైనా సరే, అంటే ఇప్పుడు నేను చేసే బ్యాంగిల్స్ ఇవి 90 రూపీస్ అని చెప్పాను కదా, ఇలా సెట్ ఆఫ్ 90 రూపీస్ అని చెప్పాను కదా, సెట్ ఆఫ్ 6 బ్యాంగిల్స్. సో ఇందులో నాకు 10 రూపాయలు మిగిలిన చాలండి. ఈ స్ట్రాటజీ నేను ఒకళ్ళ దగ్గర అయితే విన్నానండి. సో వాళ్ళు చాలా హై పొజిషన్లో ఉండేవాళ్ళు అనమాట. సో గోల్డ్ షాప్ ఓనర్ ఆయన, లలిత జ్యువెలర్స్ కనుక మీరు చూసుకున్నట్టయితే. సో ఆయన ఫాలో అయ్యే స్ట్రాటజీయే నేను ఫాలో అవుతున్నాను అనమాట. మనం ఎప్పుడైనా తక్కువ ప్రాఫిట్ చూసుకుంటే కనుక సేల్స్ అనేవి పెరుగుతాయండి. మనకి వన్స్ సేల్స్ అనేవి పెరిగితే మనకి ఆటోమేటిక్గా ప్రాఫిట్ అనేది పెరుగుతుంది. సో ఎగ్జాంపుల్ ఈ సెట్ ఉంది, ఈ సెట్లో నాకు ఒక 20 రూపీస్ ప్రాఫిట్ అనుకుందాం. సో ఈ 20 రూపీస్ ప్రాఫిట్ తోటి నాకు ఒక 100 సెట్స్ వచ్చాయి అనుకోండి. సో 2000 రూపీస్ అనేది నా ప్రాఫిట్. అదే నేను ఈ సెట్కి ఒక 200 రూపీస్ పెడతాను, ప్రైస్ వచ్చేసి 200 రూపీస్ పెడతాను ఈ సెట్కి. సో నాకు జస్ట్ ఎన్ని సెట్స్ వస్తాయి ఆర్డర్స్, 10 సెట్సే వస్తాయి, ఎక్కువ రావన్నమాట. సో ఒకటి ఆలోచిస్తారు ఏంటి అని అంటే, మనము హై ప్రాఫిట్ పెట్టుకొని తక్కువ చేసుకున్నా సరిపోతుంది కదా అని అయితే కొంతమంది అనుకుంటారు. ఎవరైనా చూసుకోండి, రిటర్న్ గిఫ్ట్స్ అనేవి ఎక్కువ కాస్ట్లీగా తీసుకోరు, వాళ్ళ బడ్జెట్లోనే తీసుకుంటారు. సో ఇప్పుడు బాగా ఖర్చు పెట్టే వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఒక 500 600 అన్నా కానీ ఓకే. కానీ ఎఫోర్డబుల్ రేంజ్లో చూసేవాళ్ళు, 100 200లో చూసేవాళ్ళు. సో మీరు పెట్టడమే 200 రూపీస్ పెడితే సెట్, వాళ్ళు 100 రూపీస్లోనే వెతుక్కునే వాళ్ళు అయి ఉంటే మీకు ఆర్డర్ ఇస్తారా? ఎవరు తక్కువకి చేస్తున్నారు ఏంటి అనేదే చూసుకుంటారు. ఇప్పుడు నెంబర్ ఆఫ్ పేజెస్ చెక్ చేసి, యూట్యూబ్లో కూడా నెంబర్ ఆఫ్ ఛానల్స్ చెక్ చేసి, ఇప్పుడు అందరికీ యూట్యూబ్ తెలుసు, ఇన్స్టాగ్రామ్ తెలుసు, ప్రతి ఒక్కరు వాడుతున్నారు కాబట్టి ఎవరి దగ్గర తక్కువకి వస్తున్నాయి అనేదే చూసుకుంటారు.
సో తక్కువకి మనం ఇచ్చినప్పుడు మనకి సేల్స్ అనేవి పెరుగుతాయి, ఆటోమేటిక్గా ప్రాఫిట్ కూడా పెరిగిద్ది అనమాట. సో ఇప్పుడు నేను ఇది 200 రూపీస్ పెట్టాను అనుకోండి, అండర్ బడ్జెట్ చూసుకునే వాళ్ళు నా దగ్గరకు అసలు రారు. అమ్మో ఈ సెట్ 200 మనం ఇంత పెట్టి మనం ఇంత కాస్ట్లీది తీసుకోలేము. ఇదే సెట్ నేను 90 రూపీస్కి ఇస్తున్నాను కాబట్టి ఓకే, మన బడ్జెట్లో ఉంది, మన రేంజ్లో ఉంది కాబట్టి ఓకే పర్లేదు, మనం తీసుకోవచ్చు, మనము అఫోర్డబుల్గా ఉంది కాబట్టి మనము మేనేజ్ చేసుకోవచ్చు అని అయితే అనుకుంటారు. సో ఎప్పుడైనా ఒక స్ట్రాటజీ ఫాలో అయితే చాలండి. సో మనం వాళ్ళ బడ్జెట్కి తగ్గట్టుగా మనం ఇస్తున్నామా లేదా, మన ప్రాఫిట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ప్రాఫిట్ చెక్ చేసుకోవద్దు. మనకి చేసే సెట్లో మనము ఒక 5 రూపీస్ ప్రాఫిట్ చూసుకున్నా పర్లేదు, కానీ లాస్కి అయితే చేయమాకండి, లాస్కి అయితే చేయొద్దని. లలిత జ్యువెలర్స్ ఓనరే కాదు, అలాగే ఒక ఇడ్లీ షాప్ అంకుల్ కూడా ఇదే విషయం చెప్పారు. ఇన్స్టాగ్రామ్లో నేను నార్మల్గా వీడియోస్ చూస్తున్నప్పుడు ఒక ఇడ్లీ షాప్ అంకుల్ కూడా సేమ్ ఇదే స్ట్రాటజీ చెప్పారనమాట. సో అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, మనం లో ప్రాఫిట్ చూసుకున్నప్పుడే మనకి సేల్స్ అనేవి పెరుగుతాయి. సేల్స్ అనేవి పెరిగితే ఆటోమేటిక్గా మనకి ప్రాఫిట్ అనేది పెరిగిపోద్ది. సో ఎవరైనా సరే నేను ఇదే స్ట్రాటజీ ఫాలో అవ్వండి అని అయితే చెప్పను. సో మాకు ఆర్డర్స్ రావట్లేదు అని అయితే చాలామంది అడుగుతున్నారు. సో ఎందుకు రావట్లేదు, మీరు ఎక్కువ ప్రాఫిట్ అయితే పెట్టుకుంటున్నారని అయితే అర్థం. సో ఇది సెట్ చేస్తే మనకి ఎంత కాస్ట్ అవుతుంది, సో మనకి ఎంత టైం తీసుకుంటుంది, సో దానికి తగ్గట్టుగా మనం ఛార్జ్ చేస్తున్నావా లేదా అనేది చూసుకోండి తప్ప ఒక్క సెట్లోనే 1000 రావాలంటే రావు. ఎప్పుడైనా తక్కువ ప్రాఫిట్ తోటి ఎక్కువ సేల్స్ వచ్చేలాగైతే చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. సో నేను ఫాలో అయితే ఇదే స్ట్రాటజీ అండి. సో ఈ స్ట్రాటజీ తోటే నేను స్టార్ట్ చేసిన 1 ఇయర్లో ఆల్మోస్ట్ ఒక 100 ఆర్డర్స్ దాకా చేశాను. ఒక బిగ్ ఆర్డర్ కూడా చేశాను. సో 40,000 ఆర్డర్లో నాకు జస్ట్ 10,000 మిగిలాయి. పర్లేదు, కానీ ఆ 10,000 తోటే ఇప్పుడు నేను చేశాను కదా, నాకు ఎక్కువ ఆర్డర్స్ వస్తున్నాయి కదా, ఎక్కువ వీడియోస్ తీసుకోగలుగుతాను, ఎక్కువ రివ్యూస్ ఇవ్వగలుగుతాను. సో మనది జెన్యూన్ పేజ్ అని అందరికీ తెలిసిద్ది. సో మనం వాళ్ళ బడ్జెట్లో ఇస్తున్నాం కాబట్టి మనకి సేల్స్ పెరిగే అవకాశాలు ఉంటాయి. సో ఎప్పుడైనా ఇలాంటి స్ట్రాటజీస్ ఫాలో అవ్వడానికి అయితే చూడండి. సో నన్ను ఫాలో అవ్వండి అని అయితే నేను చెప్పను, అది మీ ఇష్టం. నేను ఫాలో అయ్యేది ఏంటి అనేది అయితే మీకు చెప్తున్నాను అంతే. మీకు ఆర్డర్స్ ఎలా వస్తున్నాయో అని అడిగారు కాబట్టి సో ఇదైతే చెప్తున్నాను. సో మీరు ఫాలో అవ్వాలని అయితే కంపల్సరీ నేను చెప్పను. సో వీడియో ఎలా అనిపించింది అనేది ఖచ్చితంగా మన కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేసేయండి. సో ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఒక లైక్ ఇచ్చి